జై గురుదత్త. ఈగల్ మీడియాను వాచ్ చేస్తున్నటువంటి వీక్షకులందరికీ స్వాగతం. నా పేరు ఆచార్య ప్రభాకరాచారి, దశమహావిద్య ఉపాసకుని. చాలామంది గురుగారు ధనం సంపాదించాలి అంటే ఏం చేయాలి, ధనం సంపాదించాలంటే ఏం చేయాలి, ఒకసారి ఆలోచన చేయండి. ధనం సంపాదించాలంటే ఏం చేయాలి? ధనం సంపాదించాలి అంటే ధనం గురించి ఆలోచన మొదలు పెట్టాలి. ఫస్ట్ ఏం లేదండి, ధనము 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 సంపదలు, ధనము సంపద, ధనము సంపద, ధనము సంపద, మనీ 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 అని ఎక్కువగా మనం అనుకుంటూ ఉండాలి. మరి అనుకుంటే అవుతుందా? ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి, నా జీవితంలోనే జరిగింది. నేను చిన్నప్పటి నుండి నేను విపరీతంగా చదువు అంటే నాకు చాలా ఇష్టం, బాగా చదువుకునేవాడిని. ఇక చదవడం అంటే బై హార్ట్ అనేది నాకు ఇక వెన్నెతో పెట్టిన విద్య అన్నమాట. ఎంత పెద్ద వ్యాసాలు కానివ్వండి, ఎంత పెద్ద ఆన్సర్స్ కానివ్వండి, అవన్నీ బై హార్ట్ చేసేవాళ్ళం. అప్పుడు మేము చదువుకునేటువంటి రోజులలో ఇలా కాదండి, ఒక లెసన్లోనే క్వశ్చన్స్ ఉండేవి, ఆ క్వశ్చన్స్కి ఆన్సర్స్ కూడా అదే పుస్తకంలో టిక్లు పెట్టేవాళ్ళు గురుగారు. దీనికి ఆన్సర్ ఇక్కడ ఉండి ఇక్కడ దిగండి, అది మొత్తం బై హార్ట్ చేసుకుంటూ వెళ్ళేవాళ్ళం. సో నేను అన్నిటిలో కూడా మంచి మార్కులు తెచ్చుకునేవాడిని, కానీ మ్యాథ్స్ అంటే నాకు ఎందుకో భయం అనిపించేది. ఆ మ్యాథ్స్ అర్థమయ్యేది కాదు. కానీ నేను బాగా మ్యాథ్స్ నేర్చుకోవాలి మ్యాథ్స్ 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 అనేటువంటి ఫీలింగ్ ఎక్కువగా వచ్చేది. ఈలోపు ఏమైందంటే నైన్త్ క్లాస్లో ఉన్నప్పుడు ఒక ట్యూషన్ మాస్టర్, అతని పేరు సమ్మయ్య, నిజంగా అతనికి నమస్సులు, కృతజ్ఞతలు. సో అతను ఏంటంటే మ్యాథ్స్ను వింతగా చెప్పడం మొదలుపెట్టాడు. అంటే చాలా టెక్నిక్గా మొదలుపెట్టాడు చెప్పేవాడు. అంటే ఎలా ఉండేది అంటే గమ్మత్తుగా ఉండేది. ఆయన చెప్పినటువంటి ఒక విషయం ఇంకా నాకు గుర్తుంది. మన రామానుజాచార్యులు తెలుసు కదా, గ్రేట్ మ్యాథమెటిషియన్. ఆయన చిన్నగా ఉన్నప్పుడు ఆ మ్యాథమెటిక్స్ టీచరు లెసన్ చెప్తున్నాడు, మ్యాథ్ చేపిస్తున్నాడు. చేస్తే ఏమడిగాడంటే డివిజన్స్ చెప్తున్నాడు, భాగహారాలు. అరే బిడ్డ, 2/2 ఎంత అంటే మనిషికి ఒకటి వస్తుంది. చూడండి, 2 అరటి పండ్లను ఇద్దరికి పంచితే ఎంత వస్తాయి? ఒక్కొక్కరికి ఒకటి వస్తుంది. మరి 10 అరటి పండ్లను 10 మందికి పంచితే ఒకటే వస్తుంది అన్నప్పుడు ఈ రామానుజన్ లేచి లెక్కల మాస్టర్ని ఒక క్వశ్చన్ అడిగాడు. సార్, 0 అరటి పండ్లను 0 మందికి పంచిపెడితే ఒక్కొక్కరికి ఎంత వస్తాయి అంటే లవము హారము, లవహారాలు సమానమైనప్పుడు దాని విలువ 1, 2/2 = 1, 10/10 = 1. సార్ మరి 0/0 = 1 అవుతుందా? లవహారాలు సమానంగా ఉన్నాయి కదా. సో దానికి ఆన్సర్ చూడండి, అది ఎంత మెదడుకు మేతగా ఉంటుంది. అలాగే 2 సరళ రేఖలు ఖండించుకుంటాయా? 2 సరళ రేఖలు ఎప్పుడు కూడా ఖండించవు, కానీ ఇన్ఫినిట్లో ఖండిస్తాయని చెప్పి ఒక సైంటిస్ట్, మ్యాథమెటిషియన్ ప్రూఫ్ చేశాడు దాన్ని. గమ్మత్తుగా ఉన్నాయి కదా. సో ఇలాంటి గమ్మత్తైనటువంటి విషయాలు చెప్పడం మూలన్నారే ఇది వెరైటీగా ఉంది. సో అప్పుడు నాకు ఇంకా ఇంట్రెస్ట్ అనిపించి దానిపైన ఎక్కువ దృష్టి పెట్టడం మొదలుపెట్టాను. ఇది ఎందుకు జరిగింది అంటే, నేను ఆ మ్యాథ్స్ నేర్చుకోవాలి మ్యాథ్స్ అనేటువంటి ఆ తపన ఏదైతే ఉందో అది యూనివర్స్ గ్రహించి నాకు ఆ అవకాశం కల్పించింది. అక్కడ నేను ఎంటర్ చేసుకోవడం మొదలుపెట్టాను. అప్పటి నుండి నాకు మ్యాథ్స్లో తిరుగులేదండి, ఇంకా అంత బాగా చేసేవాడిని. ఇప్పటికీ కూడా నాకు మ్యాథమెటిక్స్కి సంబంధించినటువంటి ఈక్వేషన్స్, ఫిజిక్స్లో వచ్చేటువంటి ఈక్వేషన్స్, ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం అంటే చాలా ఇష్టం అనిపిస్తుంది. అంత ఫీడ్ అయిపోయింది. ఇక్కడ డబ్బు గురించి డబ్బు ధనం కావాలి, సంపదలు కావాలని చెప్పేసి మనము నిరంతరం కనుక అనుకుంటూ ఉంటే, మానసికంగా అనుకుంటూ ఉంటే, శారీరకంగా కూడా డబ్బును చూస్తే మనం ఆనందపడుతూ ఉంటే మనకేమవుతుందంటే ఆ డబ్బు ధనము అనేటువంటి అంతా కూడా మన శరీరం మొత్తం కూడా వ్యాపిస్తుంది.
కణంలోకి అది వెళ్తుంది. మన నిద్రపోయినా లేచినా మన శరీరంలో ఏం కనిపిస్తుంది? ధనం కనిపిస్తుంది. పడుకునేటప్పుడు ధనము 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 సంపదలు అనుకుంటూ పడుకుంటాం. ఎస్ అండి, మనీ 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 మనం అనుకుంటూ పడుకుంటాం. లేచేటప్పుడు కూడా మన డబ్బును గుర్తుకు తెచ్చుకుంటాం. అలాగే కళ్ళు మూసుకున్నప్పుడు కూడా కళ్ళ ఏది 2000 నోట్ల కట్టలు, 1000 రూపాయల నోట్ల కట్టలన్నీ కూడా మన ఈ బ్రెయిన్లో కనిపించాలి. బయటికి వెళ్ళినప్పుడు కూడా ఆ ధనాన్ని చూస్తే మనకు అవ్యాజమైనటువంటి ప్రేమ పుట్టాలి. ధనాన్ని చూస్తే ఒక రకమైనటువంటి పులకింత రావాలి. అప్పుడు డబ్బు వస్తుంది. మీలో ఏదైతే ఉంటుందో, మీ లోపల అణువులో కణకణంలో ఏదైతే దిగుతుందో అదే మీ జీవితంలోకి వస్తుంది. ఒక పిల్లవాడు ఒక అమ్మాయిని విపరీతంగా ప్రేమించాడు. విపరీతంగా అబ్బాయి కానీ అమ్మాయి కానీ ప్రేమించాడు. ఆ అమ్మాయి చుట్టూ తిరిగాడు. కొద్ది రోజులకు ఆ అమ్మాయి వశమై తీరుతుంది. ఎందుకంటే ఇతనిలో ఆ అమ్మాయి పట్ల విపరీతమైనటువంటి ప్రేమ అంతా కూడా సబ్కాన్షియస్లో ఫీడ్ అయిపోయి ఆ ఫ్రీక్వెన్సీ వెళ్ళి ఆమె చుట్టూ చేరడం జరుగుతూ ఉంటుంది. మరి అంత అఫెక్షన్ ఎందుకు ఏర్పడుతుందండి? అంటే ఇక్కడ ఏంటి? ఆ పిల్లవాడిలో ఏముంది? బాగా ప్రేమ ఉంది ఆ అమ్మాయి పైన. అందుకని ఆ అమ్మాయి అనేది ఆటోమేటిక్గా లవర్గా మారిపోయింది. వశీకరణం అంటే ఒక అద్భుతమైనటువంటి వశీకరణం అంటే ఇదే. అలాగే ఒక పిల్లవాడికి బాక్సింగ్ మీద బాగా ఇంట్రెస్ట్ ఉంది. డైలీ రెగ్యులర్గా వెళ్ళి బాక్సింగ్ నేర్చుకుంటున్నాడు. బాక్సింగ్ నేర్చుకోవడానికి అతను ఏంటంటే కసరత్తులు చేస్తున్నాడు, టెక్నిక్స్ నేర్చుకుంటున్నాడు. బాక్సింగ్ నేను విజయం సాధించాలి, నేను ఆ ప్రోగ్రాంలో పాల్గొనాలి, ఇక్కడ ఈ కాంపిటీషన్లో పాల్గొనాలి, నేను విజయాన్ని సాధించాలి అలా అనుకునేవాడు. క్రమంగా అతను ఏమైపోతాడు? ఒక గ్రేట్ బాక్సర్ అవుతాడు. ఎవరికైతే లోపల ఏదైతే ఉంటుందో తన జీవితంలోకి అదే వస్తుంది. ధీరుభాయ్ ఏమనుకున్నాడు? డబ్బు ధనము సంపాదించాలి. ఆ ఫీలింగ్లో వెళ్ళాడు, అపారమైనటువంటి సంపదను సృష్టించాడు. మీరు కూడా డబ్బు ధనము నిరంతరము మీరు ఏమీ చేయక్కర్లేదు. ఇలా కనుక మీరు చేసుకుంటూ వెళ్తే డబ్బు కావాలి, ధనం కావాలి అనుకుంటూ వెళ్ళండి. మీరు నిరంతరం అనండి. ఆ సంపదను సృష్టించేటువంటి అవకాశాలన్నీ కోకొల్లలుగా మీ ముందుకు వచ్చి పడుతూ ఉంటాయి. మీలో ఉన్నటువంటి ఆ డబ్బు అనేటువంటి వర్డ్స్ ఎంత ఎక్కువగా వస్తే, ఆ సంపద అది ఎంత ఎక్కువగా వస్తే అంత తొందరగా మీకు సంపద రావడం జరుగుతూ ఉంటుంది. మీరు ఇది చేసి చూడండి, అద్భుతంగా సంపద మన ముందుకు వస్తుంది. ఇది అంటే మానసిక శక్తిలో ఇదొక భాగం. మనసు పర్ఫెక్ట్గా కనుక ఉండి నెగటివ్ ఆలోచనలు కనుక లేకుండా ఉంటే, అంటే డబ్బు కావాలి అనుకున్నప్పుడు డబ్బు ఎంత కావాలన్నది మీరు పెట్టుకోండి. 1 కోటి 2 కోట్ల 10 కోట్ల ఎంతో మీ ఇష్టం. ఇంత డబ్బు కావాలని మీరు బలంగా ఆ మానసిక స్థాయిలో కనుక ఉంటే డబ్బు మీకు వశమై తీరుతుంది. డబ్బు వచ్చి ముందు చేరుతుంది. ఎలా వస్తుంది గురువుగారు అంటే అవకాశాలన్నీ అలా వస్తూ ఉంటాయి. ఏదో ఒక ఐడియా వస్తుంది, ఏదో ఒక ఆపర్చునిటీస్ వస్తుంది, ఒక అదృష్టం అట్లా కలిసి రావడం జరుగుతూ ఉంటుంది. ఎప్పుడు మీరు ధనము అనేటువంటి స్థాయిలో కనుక ఉంటే, దానికి మంత్రజపాన్ని కనుక మీరు ఉదయం లేచిన తర్వాత ఒక 20 నిమిషాలు యాడ్ చేసారనుకోండి, అద్భుతాలు మీ ముందు జరుగుతూ ఉంటాయి, మిరాకిల్స్ జరుగుతూ ఉంటాయి. ఎస్, ఇది నిజం. కాబట్టి మీరు ధనం వైపు మీరు ఫోకస్ పెట్టండి. ధనం గురించి ఎక్కువగా ఆలోచన చేయండి. ధనం లెక్క పెట్టండి. డబ్బులు ప్రతిరోజు నోట్ల కట్టలు మీకు సపోజ్ మీ దగ్గర 10,000 ఉన్నాయి, రోజుకు ఒక 100 సార్లు 20 సార్లు 30 సార్లు లెక్క పెట్టండి ధనము. ఎందుకంటే అది మీ మైండ్లో ఫీడ్ కావాలి. టీనేజ్ పిల్లలకైతే బాగా, అంటే లవ్లో పడినటువంటి పిల్లలకైతే ఇది బాగా అర్థమవుతుంది. వాళ్ళు ఉదయం ఇవ్వగానే వాళ్ళకి ఆ అమ్మాయి గుర్తుకొస్తుంది, లేదా అబ్బాయి గుర్తుకొస్తాడు. వాళ్ళతో వెంటనే ఫోన్ చేస్తారు, మాట్లాడతారు. చూడండి, తర్వాత ఆ ఫోటో ఏదైనా ఉంటే చూసుకుంటారు. ఇప్పుడు వాట్సాప్లో మెసేజ్ పంపిస్తారు. ఆ పిక్స్ అన్నీ కూడా చూసుకోవడం జరుగుతూ ఉంటుంది. సో ఒక మంచి డ్రెస్, వాళ్ళకి ఇష్టమైనటువంటి డ్రెస్ వాళ్ళు వేసుకుంటారు. సో ఎప్పుడు కలుద్దామని తహతహలాడుతూ ఉంటారు. సో సాయంత్రం వచ్చి పడుకునేటువంటి సమయంలో కూడా మళ్ళీ వాళ్ళని గుర్తు చేసుకుంటూ పడుకుంటారు. మరి అట్రాక్షన్ విపరీతంగా పెరిగి
వాళ్ళు ఒకరినొకరు ఇష్టపడడంలో ఆశ్చర్యం ఏముంది? అది వచ్చేస్తుంది అట్లాగే. మీరు డబ్బును కూడా ఒక అమ్మాయి కన్నా ఎక్కువగా ఇష్టపడండి, మీ తల్లి కన్నా ఎక్కువగా ఇష్టపడండి, మీ తండ్రి కన్నా ఎక్కువగా ఇష్టపడండి. మీరు ఇంత ఎక్కువగా ఇష్టపడితే, ఎంత ఎక్కువగా మీరు డబ్బును గుర్తుకు తెచ్చుకుంటే, ఎంత ఎక్కువగా అఫర్మేషన్స్ డబ్బు 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 అని మీరు అనుకుంటూ ఉంటే అంత తొందరగా మీకు డబ్బు రావడం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే రేపు మీ తల్లిదండ్రులను బాగా చూసుకోవాలన్నా, తల్లిదండ్రులకు హెల్త్ బాగలేదండి, మమ్మీకి హెల్త్ బాగలేదు, డాడీకి హెల్త్ బాగలేదు, గుండె ఆపరేషన్ ఉంది, హార్ట్ ఆపరేషన్ చేయించాలి, డబ్బులు ఎక్కడికి వెళ్ళి వస్తాయండి? అవి ఉంటేనే కదా వాళ్ళని మీరు ఆప్యాయంగా చూసుకోగలుగుతారు, పెట్టుకోగలుగుతారు. అవి లేనప్పుడు మీరేం చేయగలుగుతారు? అందుకని మీ తల్లిదండ్రుల కన్నా ఎక్కువగా ప్రేమించండి, మీ భార్య కన్నా ఎక్కువగా ప్రేమించండి. భార్య భర్తలు ఇద్దరు ధనాన్ని ప్రేమించండి, పిల్లలు కూడా ధనాన్ని ప్రేమించాలి. ఇలా చేసుకుంటూ వెళ్తే డబ్బు మీకు వశమవుతుంది. ఆలోచన ఆలోచన ఆలోచన, ధనం 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 సంపద, ధనం సంపద, ధనం సంపద. ఎస్, ఇది అనుకుంటూ ఉండండి. అనుకుంటే చాలు, అవకాశాలు అట్లా వచ్చి పడతాయి. అనుకుంటూ ఉంటేనే మన కణంలోకి ఎంటర్ అవుతుంది. అనుకుంటూ ఉంటేనే మనకు అది ఎప్పుడు కూడా మైండ్లో ఫీడ్ అయిపోయి ఉంటుంది. అనుకుంటూ ఉంటేనే మనం ఒక ఎనర్జీ వచ్చినట్టు ఫీల్ అవుతాం. అనుకుంటూ ఉంటేనే ఒక ఉత్సాహాన్ని ఫీల్ అవుతాం. ఎప్పుడైతే ఇది భావాత్మకంగా ఉంటుందో అప్పుడు అపారమైనటువంటి సంపద మీ సొంతం అవుతుంది. మీరు అఫర్మేషన్స్ను విపరీతంగానండి, ఎస్ ఐ ఆమ్ ద రిచెస్ట్, ఐ ఆమ్ ద రిచెస్ట్, ఐ ఆమ్ ద రిచెస్ట్, ఐ ఆమ్ ద గ్రేట్, ఐ ఆమ్ ద గ్రేట్ అనుకుంటూ ఉండండి. ఇది ఒక మంత్రంలాగా వాడండి. అపారమైనటువంటి సంపద మీ సొంతం అయి ఖచ్చితంగా తీరుతుందండి. దీంట్లో ఎలాంటి అవాస్తవం లేదు, ఇది సత్యం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.